భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ లో భాగంగా జరిగే మొదటి టెస్టు మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కి మరో ఒక్క రోజు సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే భారత్ లో ఎదురయ్యే సవాళ్లకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈ ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ తెలిపాడు. సొంత గడ్డపై భారత్ ను సమర్థవంతంగా అడ్డుకుంటామని మార్క్ వుడ్ చెప్పాడు. పిచ్ గురించి చర్చించాం. మాకు ఎలాంటి ఆందోళన లేదు. పిచ్ ఎలా ఉన్నా విజయానికి మార్గం అన్వేషించాలి. భారత్ లో సవాళ్లను ఎదుర్కోవడానికి మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉన్నాం. భారత్ లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. పిచ్చులు స్పిన్నర్లకు అనుకూలించొచ్చు. ఫాస్ట్ బౌలర్లకు కష్టమే అయినా రివర్స్ స్వింగ్ కోసం ప్రయత్నిస్తా. ఇక తొలి టెస్ట్ కు విరాట్ కోహ్లీ లేకపోవటం భారత జట్టును తక్కువ అంచనా వేయకూడదు. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ ఇండియా పిచ్లపై చెలరేగుతాడని మాకు తెలుసు. అలాగే షాట్ బంతులను రోహిత్ శర్మ అలవోకగా ఆడేస్తాడు. అలా అని బౌన్సర్లు వేయకూడదని కాదు. సరైన సమయం చూసుకొని అతడికి ఖచ్చితమైన బౌన్సర్ను సంధించాలి. హైదరాబాద్ లోని పిచ్చిపై షాట్ బంతులు అప్పుడప్పుడు మాత్రమే వేయగలం. సాధారణంగా ఈ పిచ్చి నెమ్మదిగా ఉంటుంది. బ్యాటర్లు షాట్లకు వెళ్లినప్పుడు బౌలర్లు కూడా తమ ప్రణాళికలను అమలు చేసే అవకాశం వస్తుంది అని మార్క్ వుడ్ పేర్కొన్నాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని భారత్ పై ఒత్తిడి తేవడం చాలా కీలకం. ముఖ్యంగా రోహిత్ శర్మకు ప్రత్యేకమైన వ్యూహాలు రచిస్తున్నామని మార్క్ వుడ్ పేర్కొన్నాడు.